ఒక పెద్ద అందమైన అడవిలో ఎన్నో జంతువులు పక్షులు కలిసి ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో క్వెయిల్, బుల్బుల్, స్వాన్, పెంగ్విన్, పెలికన్, స్క్విరల్, ర్యాబిట్, డియర్, ఔల్, బ్యాట్, స్పారో, క్రో, టర్టిల్, ప్యారెట్, స్కైలాక్, టూకాన్ అందరూ మంచి స్నేహితులు. ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. గాలులు బలంగా వీచాయి, చెట్లు ఊగిపోయాయి. చిన్న పక్షులు, జంతువులు భయపడిపోయాయి. చిన్న క్వెయిల్ గడ్డి మధ్య దాక్కుంది. బుల్బుల్ చెట్టు కొమ్మపై కూర్చొని మెల్లగా పాట పాడుతూ "హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్" అందరికి ధైర్యం ఇచ్చింది. సరస్సు దగ్గర ఉన్న స్వాన్ తన రెక్కలతో చిన్న పక్షులను కాపాడింది. ఆ సమయంలో పెద్ద పెలికన్ తన పెద్ద చుంచుతో నీటిని తీసుకుని ఎండిన నేలపై చల్లింది. అందరికీ తాగడానికి నీరు ఇచ్చింది. చిన్న స్క్విరల్ మరియు ర్యాబిట్ కలిసి చెట్ల కింద గింజలు, పండ్లు సేకరించాయి. వేగంగా పరుగెత్తే డియర్ అడవిలో తిరిగి అందరినీ ఒక సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళింది. రాత్రి వచ్చినప్పుడు తెలివైన ఔల్ మార్గం చూపింది. ఆకాశంలో ఎగిరే బ్యాట్ చీకటిలో ప్రమాదం లేదని చూసింది. చిన్న స్పారో మరియు క్రో కలిసి గూళ్లు బాగు చేశాయి. నెమ్మదిగా నడిచే టర్టిల్ కూడా తనంతట తాను సహాయం చేసింది. అప్పుడే రంగురంగుల ప్యారెట్, మధురంగా పాడే స్కైలార్క్, అందమైన టూకాన్ కలిసి అందరినీ నవ్వించారు. కొద్దిసేపటికి తుఫాను తగ్గిపోయింది. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకున్నందుకు ఆనందపడ్డారు. నీతి: ఒక్కొక్కరి శక్తి చిన్నదైనా కలిసి పనిచేస్తే పెద్ద సమస్యల్ని సులభంగా ఎదుర్కోవచ్చు.